బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ హర్ష గారితో ఉన్నాము. యూరాలజిస్ట్, యాంటాలజిస్ట్, అలాగే రెనోప్లాస్టిక్ సర్జన్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కూడా. మరి ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. చాలామంది డాక్టర్స్, మేబీ యూరాలజిస్టులు అందరూ మేల్ డాక్టర్స్ ఉంటారట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఓపెన్గా వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి. బట్ ఈ యూరినరీ ట్రాక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంది నిజంగా ఏదైనా, నాట్ ఓన్లీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కాదు, ప్రైవేట్ పార్ట్కి సంబంధించిన ఏవైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎదర్ ఇట్ వాస్ ఫీమేల్ డాక్టర్ అయినా కానీ ఓపెన్గా చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద కాజ్ ఇది, వన్ ఆఫ్ ద డిసీజ్ యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. రూట్ అంటే నార్మల్గా అందరికీ తెలిసినవి కాకుండా, అంటే మేబీ వాష్రూమ్స్ యూజ్ చేస్తే రావచ్చు, అది ఒక్కటే అందరికీ తెలుసు. ఏముంటాయి రీజన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆడవాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ అంటాం, చాలా కామన్గా వస్తూ ఉంటాయి. బట్ అవి మాత్రమే కాకుండా ఆడవాళ్ళు స్పెసిఫిక్గా వచ్చే యూరినరీ కంప్లైంట్స్ చాలా ఉంటాయి. అవును. అండ్ యూరాలజీలో ప్రిడామినెంట్గా మేల్ డాక్టర్స్ ఉండడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు ఆ సమస్యతో బాధపడుతున్నప్పటికీ మా దగ్గర రారు. ఫీమేల్ యూరాలజిస్ట్ ఉన్నప్పటికీ వెతుక్కొని వాడి దగ్గరికి వెళ్తారు, దొరక్కపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే లోకల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, కానీ యూరాలజిస్ట్ దగ్గర రారు. ఎందుకంటే యూటీఐ చాలా చిన్న టర్మ్, బట్ దాని కింద చాలా కండిషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే అదొక సిమ్టమ్ మాత్రమే, బట్ ఇన్ఫెక్షన్ కారణం ఏంటో కనుక్కోవడం ముఖ్యం. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమవుతుందంటే మెనోపాజ్ వచ్చేదాకా, యాజ్ లాంగ్ యాజ్ తనకి మెన్సెస్ నడుస్తున్నంత వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల, తన బాడీలో ఉండే హార్మోన్ వల్ల కావచ్చు, ఇంకా ఏదైనా కారణం వల్ల కావచ్చు, యంగ్ ఏజ్ కావచ్చు, కొద్దిగా యూరినరీ కంప్లైంట్స్ తక్కువగానే ఉంటాయి. బట్ ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆర్ హిస్టెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత, అంటే యూట్రస్ తీసేసిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గి దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ పోవడం వల్ల యూరినరీ కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇలా చూసుకుంటే యూటీఐ మాత్రమే కాదు, ఆడవాళ్ళలో చాలా మందికి స్ట్రెస్ యూరినరీ లీక్ అనే ప్రాబ్లం ఉంటుంది. స్ట్రెస్ లీక్ అంటాం. స్ట్రెస్ యూరినరీ లీక్ అంటే అంటే స్ట్రెస్ వల్ల వచ్చేది కాదు. ఇప్పుడు 2-3 పిల్లలు పుట్టారు నార్మల్ డెలివరీ ద్వారా, ఆ పేషెంట్ బాగా, ఆ స్త్రీ బాగా లావుగా ఉన్నారు, కొద్దిగా వీక్గా ఉన్నారు, వాళ్ళకి వెజైనా చుట్టూ యూరినరీ ట్రాక్ చుట్టూ ఉండే మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల తుమ్మిన, దగ్గిన యూరిన్ లీక్ అవ్వచ్చు. అదొక చాలా కామన్ సమస్య. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే చాలా మంది తెలుసు, బట్ చాలా కంప్లైంట్స్ ఉంటాయి యూరినరీ సిస్టమ్ సంబంధించినవి. సో కామన్గా మా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంది, సార్ మాకు యూటీఐ ఉందని వస్తారు. కంప్లైంట్స్ అడిగితే తెలుస్తుంది మాకు అది యూటీఐయా ఇంకేదైనా సమస్య అని చెప్పి. ఓకే, సో ఇది కామన్ సమస్య. ఇప్పుడు దానికి కారణం ఏంటి? ప్రిడామినెంట్గా మనం చూసుకుంటే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి ఆడవాళ్ళు యురేథ్రా అంటే మూత్రనాళం అంటాం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇవి కిడ్నీస్, ఇటు నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్స్, వీటి మనం యురేటర్స్ అంటాం. ఈ 2 యురేటర్స్ కిడ్నీస్ నుంచి బ్లాడర్లోకి యూరిన్ తీసుకొస్తుంది. యూరిన్ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని మనం యురేథ్రా అంటాం. ఇది మగవాళ్ళలో ఒక 25 to 30 సెంటీమీటర్స్ ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్సే ఉంటుంది. సో చాలా చిన్నది అవడం వల్ల ఇమ్మీడియట్గా యూరినరీ సిస్టమ్ మొత్తం అంతా ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే ఉంటుంది. సో వాళ్ళకి చాలా త్వరగా యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా, అంటే చిన్న ఇన్సల్ట్స్, చిన్న ఫ్యాక్టర్స్ వల్ల కూడా వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చేది వాళ్ళకి. ఇంకోటి, ఆడవాళ్ళకి మలద్వారము, వెజైనా, తర్వాత యూరినరీ ఓపెనింగ్ 3 పక్కన ఉండడం వల్ల క్రాస్ కంటామినేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, మలద్వారం చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అది కాకుండా ఇవన్నీ జస్ట్ బికాస్ దే ఆర్ ఫీమేల్స్, కేవలం ఆడవాళ్ళు అవ్వడం వల్ల వచ్చే సమస్యలు. అది కాకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఏ వయసులో ఉన్నప్పటికీ వాళ్ళకి స్టోన్స్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకొక కామన్ రీజన్ డయాబెటీస్. అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల చిన్న ఇన్ఫెక్షన్తో పోయే సమస్య చాలా పెద్ద సమస్య కూడా మారచ్చు. కేవలం ఒక యూరిన్లో మంట, నొప్పి,
అనే ఒక సిమ్టమ్తో ఆగిపోయే సమస్య కాస్త కిడ్నీ దాకా పాకిపోయి కిడ్నీ పాడైపోయే సమస్య వరకు కిడ్నీలో చీమ్ పట్టచ్చు అలా కూడా అవుతుంటాయి. సో ఆడవాళ్ళు స్పెసిఫిక్గా చెప్పుకుంటే బికాస్ ఆఫ్ దేర్ జెండర్ వాటి వల్ల కొన్ని సమస్యలు అవుతాయి, ఇంకొన్ని సమస్యలు స్టోన్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణం వల్ల కూడా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ చేస్తుంటాయి. ఓకే ఓకే. సో అంటే దీని నుంచి ఎట్లా అంటే హైజీన్గా ఉంటే సరిపోతుందా, టాయిలెట్స్ నీట్గా ఉన్నవే యూజ్ చేస్తే సరిపోతుంది? చాలామంది బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్స్ అవాయిడ్ చేయడానికి వాటర్ కూడా తీసుకోకుండా ఉంటుంటారు, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ ఆన్సర్ చేయాలంటే ఇందాక టాపిక్ మళ్ళీ వెళ్ళాలి. సో ట్రీటబుల్ రీజన్స్, అన్ట్రీటబుల్ రీజన్స్. అన్ట్రీటబుల్ అంటే ఏంటి? బికాస్ యూఆర్ జెండర్, అక్కడ మీరు ఏం మాడిఫై చేయరు ఫ్యాక్టర్ని. సో హైజీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏమైనా వైట్ డిశ్చార్జ్ వస్తే దాన్ని ట్రీట్ చేసుకోవడం, మలబద్ధకం లాంటివి ఉంటే, కాన్స్టిపేషన్ లాంటివి వాటిని సరిగ్గా అవి రాకుండా చూసుకోవడం. మళ్ళీ అంటే కాన్స్టిపేషన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు వాటి వల్ల కూడా. చాలా మందికి కాన్స్టిపేషన్ వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, ఇన్ఫెక్షన్ కాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, మగవాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు. అదొక సపరేట్ టాపిక్ మనది. ఓకే, అవి కాకుండా ట్రీటబుల్ రీజన్స్ ఉంటాయి. స్టోన్స్ కావచ్చు, ఆర్ మూత్రనాళం పూడుకుపోయి ఉండొచ్చు. మూత్రనాళంలో పూడుకలు అంటే స్ట్రిక్చర్ అంటాం. మగవాళ్ళలో స్ట్రిక్చర్స్ చాలా కామన్, ఆడవాళ్ళు కూడా మనకు కనపడుతూనే ఉంటాయి. సో యూరిన్ ట్రాక్ట్ మూసుకుపోయి యూరిన్ సరిగ్గా రాక, ఫ్రీగా ఫ్లో అవ్వక వాళ్ళ కూడా ఇబ్బంది రావచ్చు. సో ఈ కారణాలు కనుక్కోవాలంటే మనకు బేసిక్ అల్ట్రాసౌండ్ కావాలి. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకొని తర్వాత ఒక బేసిక్ యూరిన్ టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి అవసరమైతే ఒక సిటీ స్కాన్ ఇంకేదైనా చేసుకుని కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో మీరు చెప్పినట్టుగా ప్రాపర్గా హైడ్రేట్ చేసుకుంటూ మళ్ళీ మనం రోజుకో 2.5 లీటర్స్ వాటర్ తాగుతూ, ఓకే, మంచి ఫుడ్ తీసుకుంటూ. ఫుడ్ వల్ల యూరినరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందని అడుగుతారు, ఖచ్చితంగా అవుతుంది. ఫుడ్ వల్ల అందరూ ఏమనుకుంటారు, జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తాయి అనుకుంటారు. ఫుడ్ వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల, తినే ఆహారం వల్ల మూత్రం సంబంధించిన ఇబ్బందులు కూడా రావచ్చు. సో దాని కూడా మనం జాగ్రత్తగా పరిగణించాలి. అంటే జంక్ ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం మళ్ళీ లైఫ్ స్టైల్ కూడా దానికి దారి తీస్తుంది. సో ఇవన్నీ చేసుకుంటూ ఏవైతే ట్రీటబుల్ రీజన్స్ ఉన్నాయో, స్టోన్స్ కావచ్చు, అడ్డంకులు కావచ్చు, ఇంకా వాటి కూడా మనం కనుక్కొని ట్రీట్ చేసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు జంక్ తింటూ ఉంటారు అందరు, 100 మెంబర్స్ని తీసుకుంటే 98 మెంబర్స్ తింటూ ఉంటారు. ఇలాగ హైదరాబాద్లో, ముంబైలోను, ఢిల్లీలోనూ ఉన్నారంటే వాళ్ళు ఇంకా అసలు అవాయిడ్ చేయలేరు. సో ఈ ఫుడ్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అవుతాయా? ఇఫ్ షుగర్ ఉందనుకోండి, అదొక యాడ్ ఆన్, వాళ్ళలో కూడా ఇట్లా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా? బేసికలీ జంక్ అంటే ఏంటి? జంక్ అంటే చెత్త. చెత్త అంటే ఏంటి? దాంట్లో మనకు కావాల్సింది కాకుండా అనవసరం ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బేసిక్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఇవి మన ఇంట్లో మనం ఎంత హైజీన్గా వండుకున్నా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఇవి. ఇవే బయట ఫుడ్లో కూడా ఉంటాయి, బట్ దాంట్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, యానిమల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేటే కల్తీ కార్బోహైడ్రేట్ ఉంటుంది, మనకు కావాల్సిన ప్రోటీనే కల్తీ ప్రోటీన్ ఉంటుంది, మనకు కావాల్సిన ఫ్యాటే కల్తీ ఫ్యాట్ ఉంటుంది, మనకు అనవసరం ఫ్యాట్ ఉంటుంది. మన బాడీకి ఇవన్నీ అవసరం. మన డైలీ ఫంక్షన్కి కావచ్చు, మన మేధస్సుకు కావచ్చు, మన ఫంక్షనాలిటీకి కావచ్చు, మన సిస్టమ్ ముందుకెళ్ళడం కోసం కావచ్చు, ఇవన్నీ అవసరమే. మనం ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా మన ఫుడ్లో ఒక ప్రపోర్షన్లో ఈ 3 ఐటమ్స్ మనకు కావాలి. ఇవన్నీ బయట కూడా ఉంటాయి. మరి చెత్తను ఎందుకు అంటున్నాం? వాటిలో అవన్నీ మనకు అనవసరమైన క్వాలిటీ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏ ఆయిల్ వాడుతున్నారో తెలియదు. మీరు వినే ఉంటారు ఈ మధ్య పనీర్ కూడా ఆర్టిఫిషియల్ పనీర్ వచ్చేసింది, 80% కూడా. ఓకే, ఎగ్స్, పాలు. సో ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ ఏది, అన్యాచురల్ ఫుడ్ ఏది అనే విషయం కూడా మనకు తెలియట్లేదు. ఓకే, సో వీటి వల్ల బాడీ ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది. నెంబర్ 1, మన రోగ నిరోధక శక్తి మొదలయ్యేది మన జీర్ణ వ్యవస్థలో, మన డైజెస్టివ్ సిస్టంలో. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయిపోతే ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే ఒక సిస్టమ్ కాదు, అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. యూరినరీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే చిన్న జలుబు దగ్గుతో పోయేది ఎలాగైతే లంగ్ ఇన్ఫెక్షన్ దాకా వస్తుందో, అలాగే జస్ట్ ఒక యూరిన్ మంట, యూరిన్లో నొప్పితో పోయేది కాస్త కిడ్నీ ఇన్ఫెక్షన్ దాకా వెళ్ళిపోతుంది. అది కాకుండా ఈ జంక్ ఫుడ్ వల్ల ఒబేసిటీ వచ్చేస్తుంది. ఒబేసిటీ వచ్చేస్తే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతాయి. అంటే 50-60 ఏళ్ళకి రావాల్సిన రోగాలు 30 ఏళ్ళకి వచ్చేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చాలా ఎర్లీగా వచ్చేస్తాయి. అడ్వాన్స్డ్ డిసీజెస్ చాలా ఎర్లీగా వచ్చేస్తాయి. హార్ట్ పేషెంట్స్ చాలా ఎర్లీగా వచ్చేస్తున్నారు. ఒకప్పుడు బైపాస్ సర్జరీ సగటు ఏజ్ 65-68 ఉండేది. ఇప్పుడు 40 ఇయర్స్కి బైపాస్ అవుతుందంటే నమ్ముతారా? చాలా కామన్గా 3 వెజల్స్ బ్లాక్ అయిపోయి 40 ఇయర్స్ బైపాస్ సర్జరీ కూడా అవుతుంది. ఓకే, ఆఫ్ కోర్స్ మనం జెనెటిక్ రీజన్స్ అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు విడిగా, బట్ ఈ మధ్య ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్ వల్ల, జంక్ ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ పాడైపోవడం వల్ల ఇవి కూడా వస్తున్నాయి. సో వీటిని కూడా మనం ట్రీట్ చేసుకుంటూ
మిగతా ట్రీటబుల్ కాజెస్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇన్సిడెన్స్ తగ్గుతాయి. చూడండి, రోగం రాకుండా ఎప్పటికీ ఉండదు. ఏదో రోగం ఎవరికైనా రావచ్చు, బట్ మనం దాన్ని రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వచ్చిన తర్వాత మనం ఎంత త్వరగా రెస్పాండ్ అవుతున్నాం, ఎంత త్వరగా మనం ఒక డాక్టర్ సలహా తీసుకుంటున్నాం, తీసుకున్న సలహాని మనం ఎంత త్వరగా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, మళ్ళీ రాకుండా మనం ఏం చేయగలుగుతున్నాం, అది ఇంపార్టెంట్. ఓకే ఓకే అమ్మో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎవరైనా కామన్గా చెప్తుంది ఏంటంటే కరెక్ట్గా తినండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కరెక్ట్గా పడుకోండి. కరెక్ట్. అంటే ఒక న్యాచురల్గా చేసేది ఇది. మనం నార్మల్ చిన్నప్పుడు తింటాం, పడుకుంటాం, మంచిగా ఆటలు ఆడుకునేవాళ్ళు, లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక పెద్ద చాలా మందికి ఇది చెయ్యండి అని కన్వే చేయాల్సి వస్తుంది. చిన్న మోడిఫికేషన్స్ అయిపోయేది చాలా కాంప్లికేట్ అయిపోయే సిచ్యువేషన్స్ అనమాట. సో ఇంకొక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి కొంతమందికి దగ్గిన తుమ్మినా కానీ యూరిన్ లీకేజ్ అవ్వడం, ఆటోమేటిక్ ఆఫీస్లో అదంతా ఉన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. సో దీనికి ఏం చేయాల్సి ఉంటుంది? ఇది ఎందుకు వస్తుంది అసలు? దీన్నే మనము స్ట్రెస్ యూరినరీ లీక్ అంటాం. ఓకే ఓకే ఇది మనకు కామన్ ఎవరిలో కనపడుతుంది అంటే ఒక 40-45 year old లేడీ, ఒక 2-3 న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అయిన, నార్మల్ ప్రెగ్నెన్సీ అయినాయి, వాళ్ళకి కొద్దిగా లా ఉన్నారు, కొద్దిగా వీక్గా ఉన్నారు. వాళ్ళు ఏమవుతుందంటే తుమ్మినా, దగ్గిన, గట్టిగా నవ్వినా, మన బరువులు లేపినా, కూర్చుని లేచినా సడన్గా యూరిన్ లీక్ అయిపోతుంది. కొన్ని బొట్లు కారచ్చు, ఒక్కోసారి చాలా ఎక్కువ వాళ్ళని కూడా యూరిన్ పడిపోవచ్చు. ఓకే అంటే ఇప్పుడు ఇది అందరిలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి అందరిలో కూడా వస్తుంది కదా, కామనా లేకపోతే కొన్ని పర్టికులర్గా వాళ్ళకి ఏమైనా డిసీజెస్ కానీ ఇలా ఉంటేనే వస్తాయి అంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతీసేది ఏది కూడా కామన్ కాదు. మన నార్మల్ లైఫ్ అంటే మనం ఇప్పుడు హ్యాపీగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం, కాన్ఫిడెంట్గా మనం బయటకు వెళ్ళగలుగుతున్నాం అంటే మన నార్మల్గా ఉన్నట్టు. ఈ మాత్రం ఒక డైలీ యాక్టివిటీ కూడా ఏదైనా సమస్య దెబ్బతీస్తోంది అనుకుంటే న్యాచురల్ కాదు. సో వయసు రీత్యా యూరిన్ లీక్ అవడం నార్మల్ అన్నది అపోహ. మగవాళ్ళు కూడా వయసు రీత్యా మా నాన్నగారికి ప్రాబ్లం ఉండిందిలే, మా అన్నయ్య గారికి ప్రాబ్లం ఉండింది, మా ఇంటి పక్కన ఆయనకి ప్రాబ్లం ఉంది, సో నాకు ఉంది కాబట్టి వయసే కారణం అనుకుంటే తప్పు. అలాగే మా అక్కయ్యకి సమస్య ఉండింది, మా అమ్మకి సమస్య ఉండింది, ఇప్పుడు నాకు లీక్ అవుతుంది, నా వయసు 50 ఏళ్ళు అనుకోవడం కూడా తప్పే. సో వాళ్ళకి ప్రాబ్లం ఉండింది, వాళ్ళు డాక్టర్ గారిని కలవలేదు, అట్లీస్ట్ మీరైనా కలవండి, కలిసి కనుక్కోండి ప్రాబ్లం ఏంటో. సో వయసుతో మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది అంటే అది వయసుతో వచ్చే ఇబ్బంది కాదు, ఆ వయసుకు వచ్చే ఇబ్బంది కావచ్చు, బట్ ఆ వయసుకు కూడా మీకే ఎందుకు వచ్చింది, మీ పక్కింటి వాడికి ఎందుకు రాలేదు, ఆర్ ఇంకో స్త్రీకి ఎందుకు రాలేదు అంటే ఏదో ఒక రీజన్ ఉంది, దాన్ని మీరు అడ్రస్ చేస్తే సెట్ అవ్వగలరేమో. సో మనం అటెంటివ్గా ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ మెషిన్ అదేంటి మన భూమి మీద. ఇలాంటి ఒక మెషిన్ని ఒక దేవుడు తప్పితే ఎవరు పుట్టించలేరు. సో దీంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే మనమే అలర్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏదో ఒక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది బాడీ, అక్కడ ఏదో సమస్య ఉంది, కొద్దిగా అటెంటివ్గా ఉండు, కొద్దిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తూనే ఉంటుంది, మనం నిర్లక్ష్యం చేస్తాం. సో ఆడవాళ్ళు మీరు చెప్పినట్టుగా తుమ్మినా దగ్గినా లీక్ అయ్యే సమస్య ఉంటుంది కదా, దాన్ని మనం స్ట్రెస్ యూరినరీ లీక్ అంటాం. సో ఇది వయసు రీత్యా అందరికి వచ్చే సమస్య కాదు, కొంతమందికే వస్తుంది. ఫిట్గా ఉన్న ఆడవాళ్ళకి 70 ఏళ్ళకి కూడా రాదు. ఓకే అలాగే కొంతమందికి ఫిట్గా లేకపోయినా రాదు, కొంతమందికి ఎంత ఫిట్గా ఉన్నా 50 ఏళ్ళకి వచ్చేయచ్చు. సో చాలా కారణాల్లో మెయిన్ రీజన్ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్, అంటే జననేంద్రియాల చుట్టూ ఉండే కండరాలు బాగా లూజ్ అయిపోవడం, వాటిలో స్ట్రెంగ్త్ లేకపోవడం. ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అబ్డామెన్ లో పొట్ట లోపల పెరిగే ప్రెషర్ కి బ్లాడర్ రెస్పాండ్ అయ్యి అది కంట్రోల్ చేసుకోగలగాలి, యూరిన్ బయటకు పోకుండా కంట్రోల్ చేసుకోగలగాలి. ఆ కంట్రోల్ అవ్వలేక యూరిన్ లీక్ అయిపోవడం. ఓకే సో వీళ్ళకి మనం ముఖ్యంగా ఏం చెప్తామంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, కీగెల్స్ ఎక్సర్సైజ్ అంటాం. దాని మీద కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో విపరీతంగా రీల్స్ ఉన్నాయి. ఎలా చేయొచ్చు, ఎలాగైనా చేయండి, బట్ ప్రాపర్ గా చేస్తూ పోతే ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే అది చేయొచ్చు. తర్వాత బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి. మరి ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, చాలా ఎక్కువ ఒబెసిటీలో ఉన్నా కానీ అప్పటిదాకా ఆ సమస్య ఉండకపోవచ్చు, తర్వాత రావచ్చు. ఓకే అది కాకుండా మళ్ళీ ఇక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉన్నా కానీ అవన్నీ యాడ్ ఆన్స్. ఓకే మీ ప్యాకేజ్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్ కంట్రోల్, టీ కాఫీ లిమిట్ లో తాగడం. టీలు కాఫీలు ఎక్కువ తాగినా కానీ బ్లాడర్ ఓవర్ యాక్టివిటీ వల్ల ఉన్న సమస్య ఎక్కువ కావచ్చు. సో స్ట్రెస్ యూరినరీ లీక్ అనేది లైఫ్ స్టైల్ బాగా ఇబ్బంది పెట్టే సమస్య. ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్, తర్వాత లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్తాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దీనికి మెడికల్ మేనేజ్మెంట్ అంత బాగా పనిచేయదు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ పోతే కొంతమంది రిలీవ్ అవుతారు, అప్పటికి రిలీవ్ అవ్వకపోతే దీనికి సర్జరీ రీజన్, అంటే ఒక దీనికి ట్రీట్మెంట్. ఓకే సో పేషెంట్ సర్జరీ దాకా వెళ్ళకూడదు అనుకుంటే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని, మిగతా రోగాల్ని కంట్రోల్లో పెట్టుకొని,
లైఫ్ స్టైల్ మార్చుకొని ఉంటే కనుక చాలా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో యాజ్ ఎ యూరాలజిస్ట్గా ఒక ఉమెన్కి వచ్చే మీరు చెప్పిన ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఇంకా ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మీరు వైట్ డిశ్చార్జ్ అన్నారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, ఇలా లీకేజ్ ఉండడము, ఇంకా ఏమి ఇష్యూస్కి మీ దగ్గర రావచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, అతిమూత్ర వ్యాధి. ఓకే, ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది. సహజంగా షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది, షుగర్ ఉన్న పేషెంట్స్లో కూడా ఉంటుంది. బట్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది అది కూడా ఒక లైఫ్ స్టైల్ బాగా దెబ్బతీసే సమస్య. ఓకే, అంటే పేరు తగ్గట్టుగానే బ్లాడర్ చాలా ఓవర్ యాక్టివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చీటికి మాటికి యూరిన్ రావడం, వెళ్ళినప్పుడు కొద్దిగా రావడం, పోసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ రావడం, రాత్రి మంచి నిద్రలోంచి లేచి యూరిన్ పోసి మళ్ళీ పడుకోవాల్సిన అవసరం పడడం, ఒక్కోసారి ఆ భయంతో నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినంత సేపు యూరిన్ వెళ్తూ రావడం. ఓకే, చివరికి వాళ్ళ లైఫ్ ఎంత డిస్టర్బ్ అయిపోతుందంటే ప్రయాణాలు చేయరు, ఎవరిళ్ళకి వెళ్ళరు, వెళ్ళిన సోఫాల మీద కూర్చోరు, ఎక్కడ లేచి బాత్రూమ్కి వెళ్ళి లోపల యూరిన్ లీక్ అయిపోతున్న భయంతో డైపర్లు వేసుకుంటారు. ఓకే, సో ఇదొక సమస్య. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ చాలా కామన్ సమస్య. ఇది సమస్య, ఇది న్యాచురల్ కాదు. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళు ఒక యూరాలజిస్ట్ కలిస్తే దానికి కారణం మెడికల్ రీజన్ అయినా సర్జికల్ రీజన్ కనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి బ్లాడర్లో స్టోన్స్ వల్ల కూడా ఓవర్ యాక్టివిటీ ఉండొచ్చు, బ్లాడర్లో ట్యూమర్ వల్ల కూడా ఓవర్ యాక్టివిటీ ఉండొచ్చు, ఓకే, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఓవర్ యాక్టివిటీ ఉండొచ్చు. సో ఇది కూడా చాలా కామన్ సమస్య. అలాగే వయసు పైబడిన ఆడవాళ్ళు చాలా మందికి మాకు నైట్ టైం యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, డే అంతా బాగానే ఉంటారు. దానికి వాళ్ళు ఏమంటారు, సార్ మాకు షుగర్ ఉంది కాబట్టి కారణమే, అది కామనే అంటారు. షుగర్ రీజనే, అది కాకుండా నైట్ టైం ఫ్రీక్వెన్సీకి బ్లాడర్ కారణం కూడా ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో అలాంటి కారణం ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే, సో యూరినరీ కంప్లైంట్స్ లో చాలా కామన్ గా అందరూ అనే మాట యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. బట్ ప్రతి సమస్య యూటీఐ కాదు, చాలా కారణాలు ఉంటాయి. అండ్ చాలా కామన్ గా మేము ట్రీట్ చేయగలిగే కారణం స్టోన్స్, కిడ్నీ స్టోన్ కావచ్చు, యూరేటర్లో స్టోన్ కావచ్చు, బ్లాడర్ స్టోన్ కావచ్చు, వీటి వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఉండడం వల్ల వస్తూ ఉంటాయి, అవి ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఓకే, సరే, ఇప్పుడు అలా ఉంది, ఏదన్నా స్టోన్ ఫామ్ అయింది అంటే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? చాలా సిమ్టమ్స్, ఇన్కంఫర్ట్ కానీ. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద స్టోన్స్ తో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. డైరెక్ట్ కిడ్నీ పాడైపోయినప్పుడు, లేకపోతే కిడ్నీలో చీమ్ పట్టినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. కొంతమందికి 30-40 ఏళ్ల దాకా స్టోన్ అలాగే ఉండిపోతుంది, సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఎందుకోసమో స్కాన్ చేస్తే బయటపడుతుంది. అయ్యో, బట్ చాలా మందికి చిన్న చిన్న స్టోన్స్ తో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నా స్టోన్ జారి మళ్ళీ మనం ఆడుకుంటే కనుక ఇప్పుడు కిడ్నీలో తయారవుతాయి రాళ్ళు మ్యాక్సిమం అన్ని, అవి జారి ట్యూబ్లు ఎరుకున్నాయి అనుకోండి, ఈ కిడ్నీ నుంచి యూరిన్ కిందికి రాదు. ఫర్ సపోజ్ ఇక్కడ స్టోన్ ఉంటే ఆ స్టోన్ ని దాటి యూరిన్ రాదు, ఇక్కడ దాకా యూరిన్ మొత్తం ఇరుక్కుపోయి కిడ్నీ మొత్తం ఉబ్బుతుంది, ట్యూబ్ మొత్తం ఉబ్బుతుంది. దానివల్ల పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు. అదే పేషెంట్ గా డయాబెటిక్ అయితే కనుక స్టాగ్నెంట్ గా ఉండిపోయిన, అక్కడ నిలువ ఉండిపోయిన యూరిన్ లో చీమ్ తయారవచ్చు, వాళ్ళు మా దగ్గర చాలా సీరియస్ కండిషన్లు రావచ్చు. సో కిడ్నీ స్టోన్ వల్ల పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. చాలా కామన్ గా వచ్చే ఒక సిమ్టమ్ పెయిన్. కొంతమంది వామిటింగ్తో వస్తారు, కొంతమంది ఫీవర్తో వస్తారు, కొంతమంది కిడ్నీ ఫెయిలియర్తో వస్తారు. సింగిల్ కిడ్నీ ఉంది పేషెంట్కి, ఇంకో కిడ్నీతో పుట్టలేదు, ఆర్ ఆ కిడ్నీ ఎందుకో పాడైపోయింది, ఓన్లీ వన్ కిడ్నీ ఇస్ ఫంక్షనింగ్, ఒకటే కిడ్నీ పనిచేస్తుంది, అదే కిడ్నీలో కిందికి వచ్చి యూరిన్ వెళ్ళే ట్యూబ్లో స్టోన్ ఇరుక్కుపోయింది. అప్పుడు వాళ్ళకి సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు, క్రియాటిన్ పెరిగిపోవచ్చు. సో సిమ్టమ్స్ చాలా ఉంటాయి. కొంతమంది వాంతులతో మాత్రమే వస్తారు, కొంతమంది సార్ యూరిన్లో డిస్కంఫర్ట్ ఉంది అని వస్తారు, చూస్తే వాళ్ళకి స్టోన్ ఉంటుంది. సార్ నాకు ఒకసారి యూరిన్లో బ్లీడింగ్ అయింది సార్ అంటారు, చూస్తే స్టోన్ ఉంటుంది. సో సిమ్టమ్స్ చాలా ఉంటాయి, మనం ఇమీడియట్గా అటెంటివ్గా ఉండి రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో తెలుసుకోవాల్సింది నిజంగా చాలా ఉంది. ఏదో 1-2 ఇష్యూస్ తెలుసుకొనే మనకి కొంచెం ఎక్కువ తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొహమాటంతో ఆ సమస్యను అలాగ ప్రొలాంగ్ చేసుకోకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పటికైనా త్రూ మెడికేషన్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని త్వరగా దాని నుంచి బయటపడతారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.